హలో అండి. ఈరోజు ఇంట్లో చేపల కూర. చేపల కూరలో కూడా నేను 2, 3 వెరైటీస్ చేస్తాను. ఇదొక వెరైటీ. ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేశాను. తలకాయ, ఈ తోక ముక్కలు ఇవన్నీ వేసా. కొన్నేం ఫ్రైకి ఉంచేసాను. పులుసులో ఎప్పుడైనా సరే చేప తలకాయ వేస్తేనే బాగుంటుంది. చింతపండు ముందే నానబెట్టేసా. కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. 2 పెద్ద సైజు టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. పులుసులోకి ఇలా నిలువుగా ఉంటేనే బాగుంటుంది. మామిడికాయ అసలు పచ్చిగా ఉందా లేదని ముందే కట్ చేసి చూసాను నేను. ఈ మామిడికాయ కోసం ఇలా ఎన్ని షాపులు తిరిగానో నేను ఈరోజు. అసలు ఇందులో కావాల్సింది మెంతులు అండ్ ఆవాలు. ఈ కూరకి అసలు ఈ మెంతులు ఆవాలే టేస్ట్. అసలు ఆ ఫ్లేవర్ కానీ, ఆ స్మెల్ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం ప్యాన్ వేడైపోయింది కదా, ఆయిల్ వేసుకుందాం. చేపల కూరలో కాస్త ఆయిల్ ఎక్కువే పట్టింది. 4 గింట్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటపటలాడతాయి కదా, అప్పుడు కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మరీ ఫ్రై అవ్వకూడదండి. ఆయిల్లో కొంచెం మెత్తబడితే చాలు. మిగిలిన పులుసులో ఉడికితేనే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు. మనం తింటున్నా కూడా ఆ టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమాటా, కొంచెం ఉప్పు వేసాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. ఆవిరికే టమాటా త్వరగా మగ్గిపోతుంది. మగ్గిపోయింది. కొంచెం గంటెతో ఇలా కదుపుకుంటే ఆ ఉన్నది కూడా మొత్తం కలిసిపోతుంది కర్రీలోకి, టమాటా కూడా. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేస్తాను, చాలిపోతే పులుసులో చూసుకుని వేసుకుంటాను. కారం, కొంచెం పసుపు, ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను. చేపల కూరలోకి కారం ఎక్కువగానే ఉండాలి. కారము, ఆయిలు, పులుపు ఎక్కువగానే ఉండాలి చేపల కూరలోకి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. టమాటా కూడా మగ్గిపోయింది బాగా. చింతపండు ముందే కలిపేసి ఉంచేసాను, నేను ఇందాకే కలిపాను. ఉంచిన చింతపండు పోసేస్తా. ఈ పులుసు చాలదు చేపల కూరలోకి. చేపల కూర ఎప్పుడైనా సరే ముక్క మునిగేంత వరకు ఉండాలి పులుసు. ఇంకా కొంచెం పులుసు వేసుకుంటాను. ఆ చింతపండులోనే వాటర్ వేసి కలిపి పోసేస్తాను. ఇంకా అసలు ఈ స్టైల్ ఎవరైనా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మసాలా అసలు ఏమీ వేయము ఇందులో. మసాలా వేయకుండానే చేస్తాము. మసాలా వేసి అదొక వెరైటీ. మళ్ళా ఇది ఒకటి. ఇలా పులుసు కొంచెం మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ఇంకా ఇలా మరిగిపోతుంది కదా, అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. చేపల కూర అసలు మేము బయట ఇప్పటివరకు అసలు ఎప్పుడు తినలేదు. ఎందుకంటే ఇంట్లోనే నేను మంచిగా చేస్తాను కాబట్టి. ఈలోపు వెల్లుల్లిపాయలు, ఇవి పైన పొట్టు తీసేసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇవి ఈ పులుసులో మగ్గితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు మనం. అందుకని కొన్ని వెల్లుల్లిపాయలు రెబ్బలు వేస్తాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగుంటుందని చెప్పి నేను వేసాను అంతే. ఇందులోకి అసలు ముఖ్యంగా ఇవే అని చెప్పాను కదా, మెంతులు, ఆవాలు. ఇవి మరీ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ కొంచెం వేడి చేస్తే చాలు. మెత్తగా పొడి చేసుకోవాలి. మిక్సీలో వేయచ్చు, టైం ఉందిలే అని చెప్పేసి అని, రోట్లో దంచి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఇంకా నేను రోట్లోనే దంచేస్తాను. ఇది కూర కూడా తెరలిపోతుంది కదా. ఇప్పుడు కట్ చేసి మామిడికాయ ముక్కలు వేద్దాం. మామిడికాయ ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కానీ అదంతా చాలా బాగుంటుంది. ఇంక కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మసాలా ఇది నూరేసుకుందాం. ఆవాలు, మెంతులు. అసలు ఇలా దంచుతుంటేనే మెంతులు, ఆవాలు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి అంటే, ఇంకా పొడి చేసినాక కూరలో వేస్తే ఆ స్మెల్ ఇక అంతే. ఇంకా ఎంత బాగుంటుందో ఈ చేపల కూర అయితే మాత్రం.
పులుసు దగ్గరగా అయిపోయింది, బాగా చిక్కబడిపోయింది. ఇంక ఇప్పుడు ఈ పొడి వేసేసుకుందాం. పొడి వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసుకుని దింపేస్తే సరిపోతుంది ఇంకా చేపల కూర. మరీ ఎక్కువ వద్దు, మెంతులు వేసాం కదా చేదు వస్తుంది. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కర్రీ మొత్తం చల్లుకుని ఒకసారి క్లాత్తో కలుపుకుంటే సరిపోతుంది. గంటే పెట్టకూడదు అసలుకి చేపల కూరలోకి. మీకు నచ్చినట్లయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది.